నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీరుపై స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుగ్గన్న చిటికలు వేస్తూ తొడలు కొడుతూ మాట్లాడటం ఆయన సంస్కృతికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. తమ కార్యకర్తలను అనవసరంగా రెచ్చగొట్టవద్దని, ఒకవేళ వారు రెచ్చిపోతే పరిస్థితి తన చేతిలో ఉండదని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని అభివృద్ధిపై చర్చించారని సూచించారు. వైసీపీ కేడర్కు క్రమశిక్షణ లేదని, ప్రజలు వారి తీరును చూసి నవ్వుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. వ్యక్తిగతంగా పొలిటికల్ గా సిద్ధాంతాలని పార్టీ చూసేది ఒప్పుడు కానీ మన కొద్దిగా మన చిట్టుకోటి మాట్లాడారు సంప్రదాయం కాదు. మేము కూడా చిట్టుకోటి తొడగొడతాం, కానీ మాకు సాంప్రదాయం సంస్కృతి మాకు సిద్ధాంతం గల పార్టీ మాకు. నేను కూడా సిద్ధాంతంగా కూడా వచ్చాను. నాకు కూడా సంస్కృతి మీ మాది చిట్టుకోటారు పద్దెనిమిది సహించారు. ఈరోజు మా కార్యకర్త మాకు సహించారు. నేను దయచేసి బయట రిక్వెస్ట్ చేస్తున్నా, అటువంటి పిచ్చి పిచ్చి శాస్త్రీయ మంచి పద్ధతి కాదు. మేము కొడతాం తోగొడతాం కాదు. అది సమయం నేర్చుకోండి. ఇంకా మీకు బుద్ధి ఎదురు చేసి నేర్పించి మీ కార్యకర్తలకు చిట్టుకొని మాట్లాడతారు. ఆ ప్రెస్ మీట్ లో నేర్చుకోండి. మీరు మీకు బుద్ధికి జీవితం మీరు రాలిగా ఈ పార్టీ భూస్థాపితం వచ్చే సమస్య కార్యకర్తలు దాని కలగబోతుంది. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మేము తోలు ఇస్తామంటున్నాం. అది కళ పోతుంది. ఈ పార్టీ భూస్థాపితం అవుతుంది. మళ్ళీ సమస్య లేదు. కానీ మీకు విలువలు లేవు, మీకు సిద్ధాంతాలు లేవు. ఒక మా ముఖ్యమంత్రి మాదిరి అదే విజయ మనిషి కాదు, ఆ ముఖ్యమంత్రి విజయన్ విజయాన్ని కాకపోతే ఆ సంస్కృతి లేదు, పద్ధతి లేదు. వచ్చారు నేను జగన్ రెడ్డి ఫోటో రాలేదు, రాజశేఖర ఫోటో వరకు వచ్చారు. కానీ సిద్ధాంతం మాట్లాడండి. మా పార్టీ గురించి విజయం చేయాలని ఒప్పుకుంటాం. కానీ సిద్ధగొట్టి మాట్లాడితే అది రెచ్చగొట్టు మమ్మల్ని. మా కార్యకర్తలు ఎంతో సిద్ధాంతంగా ఉన్నారు, పద్ధతి ఉన్నారు, సిద్ధాంతం పోతున్నారు. రెచ్చగొట్టు మాత్రం దాని జవాబుదాన్ని కాదు. అంటే నేర్చుకుని అంటే వాళ్ళ క్యాన్ డిసిప్లిన్ లేదు. ఒక ఎట్లా మాత్రం తెలియదు, దారి పట్టుకొచ్చి మాట్లాడిస్తారు. ప్రస్తుతం డేట్ తెలుసు, ప్రస్తుతం మీనింగ్ తెలుసు, ప్రస్తుతం ఎలా మాట్లాడేది తెలుసు.